అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మీలో చాలామందికి ఈ 4 రోజులు సాధారణంగా అనిపించవు. కానీ కుంభరాశి వారికి ఏప్రిల్ 24 నుంచి 27 తేదీల వరకు జరిగే సంఘటనలు మాత్రం మీ జీవితంలో ఒక చిన్న మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక సమాధానం, ఒక క్లారిటీ లేదా ఒక మార్పు ఈ 4 రోజుల్లో ఏదో ఒక రూపంలో మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా మీ మనసులో ఉన్న సందేహాలు, గందరగోళం తగ్గి ఒక స్పష్టత కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ సమయం మీకు చిన్న పరీక్షలా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చర్యలు ఇవన్నీ మీ భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. మీ జన్మ తేదీ, సమయం, రోజు ఆధారంగా మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పేది సాధారణంగా కుంభరాశి వారికి జరిగే ఫలితాలు. మీ లక్ బాగుంటే, మీ జాతకం సరిపోతే నేను చెప్పేది మీ జీవితంలో అచ్చం జరుగుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. కుంభరాశి వారు ఏప్రిల్ 24న మీరు ఒక ముఖ్యమైన ఆలోచనలో పడే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు మళ్ళీ ఆలోచించవచ్చు. ఉద్యోగం, బిజినెస్ లేదా ఫ్యామిలీ విషయాల్లో మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. కానీ ఈరోజు మీకు ఒక చిన్న సంకేతం వస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీరు తీసుకునే తదుపరి అడుగు చాలా సరిగ్గా ఉంటుంది. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అప్రయోజన ఖర్చులు తగ్గిస్తే మంచిది. ప్రేమ విషయాల్లో అయితే ఒక చిన్న టెన్షన్ ఉండవచ్చు, కానీ మీరు కూల్గా ఉంటే అది పెద్ద సమస్యగా మారదు. ఏప్రిల్ 25న మీలో ఉన్న టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో చేయాలని అనుకున్న పని మొదలు పెట్టడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. కొంతమంది కుంభరాశి వారికి ఈరోజు ఒక కొత్త అవకాశం వస్తుంది. అది జాబ్ ఆఫర్ కావచ్చు, లేదా బిజినెస్ ఐడియా కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరి మాటకు కూడా మీరు పూర్తిగా లోబడకుండా మీ మనసు చెప్పింది కూడా వినండి. ఆరోగ్యం పరంగా కొంచెం అలసట, నిద్రలేమి ఉండవచ్చు. కానీ ఏప్రిల్ 26న పరిస్థితులు కొంచెం టెన్షన్గా మారే అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తి మీకు నిరాశపరిచే అవకాశం ఉంటుంది. ఇది మీకు కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో మీరు ఒక నిజాన్ని గ్రహిస్తారు. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కాదు అన్నది మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా ఉండాలి. కోపం మీద కంట్రోల్ ఉంచితే మంచిది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడం మంచిది. అయితే సాయంత్రం తర్వాత పరిస్థితులు కొంచెం సర్దుకుంటాయి. ఏప్రిల్ 27న మీరు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గత 2 రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గి మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీకు పెద్ద లాభం తీసుకురావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా బిజినెస్ చేసేవారికి మంచి వార్త వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదన్నా పని చేయాలంటే ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెట్టండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ద్వారా మీకు మైండ్ రిలీఫ్ అవుతుంది. ప్రేమ విషయాల్లో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ 4 రోజులు మొత్తం చూస్తే మొదట కన్ఫ్యూజన్, తర్వాత అవకాశం, మధ్యలో ఒక చిన్న పరీక్ష, చివరికి ఒక క్లారిటీ మరియు పాజిటివ్ మార్పులు కనిపిస్తుంది. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో వచ్చే మార్పు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త మలుపు మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల ఒక వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి రావడం సాధారణం కాదు. ఇది ఒక కారణంతో, ఒక ఉద్దేశంతోనే జరుగుతుంది. మీరు ఈ వ్యక్తిని ఎక్కడైనా ఇప్పటికే చూసి ఉండవచ్చు, లేకపోతే ఈ 4 రోజుల తర్వాత అకస్మాత్తుగా పరిచయం కావచ్చు. మొదట్లో ఈ వ్యక్తి మీకు చాలా సింపుల్గా, మంచివాడిగా, సహాయకుడిగా కనిపిస్తాడు. కానీ ఈ వ్యక్తి యొక్క అసలు ప్రభావం మీ జీవితంపై నెమ్మదిగా తెలుస్తుంది. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ప్రధాన కారణం ఏంటంటే మీలో ఒక మార్పు తీసుకురావడం. మీరు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మీరు నమ్ముతున్న కొన్ని విషయాలు, వాటిని ప్రశ్నించేలా ఈ వ్యక్తి ప్రవర్తిస్తాడు. కొన్నిసార్లు మీకు ఈ వ్యక్తి మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటల వెనకాల ఒక సత్యం ఉంటుంది. ఈ వ్యక్తి మీకు ఒక అద్దంలా పనిచేస్తాడు. మీరు ఎవరు, మీలో ఉన్న బలహీనతలు ఏంటి, మీ బలాలు ఏంటి అన్నది మీకు అర్థమయ్యేలా చేస్తాడు. అయితే ఈ వ్యక్తి పూర్తిగా మంచివాడా లేదా అనేది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారో, మీరు ఎంతవరకు మీ హద్దులను కాపాడుకుంటారో దాని మీదే ఈ సంబంధం నిలబడుతుంది.
ఈ వ్యక్తి మీ దగ్గర నుండి ప్రధానంగా 3 విషయాలు ఆశించే అవకాశం ఉంది. 1 మీ విశ్వాసం, 2వది మీ సమయం, 3వది మీ భావోద్వేగం. మీరు ఈ 3 విషయాలను పూర్తిగా ఇవ్వడానికి ముందే ఆలోచించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి కొన్నిసార్లు మీపై ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. ఈ వ్యక్తితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ వ్యక్తితో మీరు మొదటి నుంచే స్పష్టమైన హద్దులు పెట్టుకోవాలి. మీ పర్సనల్ విషయాలు, మీ ఫైనాన్షియల్ విషయాలు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ ఒక్కసారిగా ఈ వ్యక్తితో షేర్ చేయకండి. కొంచెం సమయం తీసుకొని ఈ వ్యక్తి నిజంగా మీకు మంచివాడా కాదా అనేది గమనించండి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించి మీ నుంచి ఏదైనా లాభం పొందాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక కోణంలో చూస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక గురువులా కూడా మారే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు, మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, వీటికి పరిష్కారం ఈ వ్యక్తి ద్వారా రావచ్చు. మీరు ఈ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన దూరం పాటిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అవుతాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి రావడం ఒక కర్మ ఫలితం కూడా కావచ్చు. గతంలో మీలో జరిగిన ఏదైనా సంఘటన, మీరు చేసిన ఏదైనా పని, దానికి సంబంధించిన ఫలితం రూపంలో ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. అందుకే ఈ సంబంధాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీరు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మొత్తానికి ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే ఈ వ్యక్తి ప్రభావం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు తెలివిగా, శాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వ్యక్తి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాడు. లేకపోతే కొంత టెన్షన్, కొంత నిరాశ కూడా తీసుకురావచ్చు. కుంభరాశి వారు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే మార్పులు, ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రవేశం, మీలో వచ్చే ఆలోచనల మార్పు, ఇవన్నీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీపై కొంతవరకు నరఘోష ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మీ ఎదుగుదలను చూసి కొందరు ఇష్టపడకపోవడం, మీపై అసూయతో ఉండటం, మీ పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు రావడం, ఇవన్నీ ఈ ప్రభావానికి సూచనలు. మీరు గమనిస్తే కొన్నిసార్లు ఏ పని మొదలుపెట్టినా చివర్లో ఆగిపోవడం, చిన్న చిన్న గొడవలు రావడం, మానసికంగా అలసటగా అనిపించడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇవన్నీ నరఘోష ప్రభావం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి పరిహారాలు కూడా చాలా సులభంగా ఉన్నాయి. మొదటిగా ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీటితో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల ఊడదపప్పు పక్షులకు లేదా పేదవారికి దానం చేయండి. ఇది మీ కర్మలో ఉన్న కొన్ని నెగిటివ్ ప్రభావాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది, మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. అలాగే మంగళవారం లేదా శనివారం రోజున ఒక చిన్న దీపం వెలిగించి మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. మీలో ఉన్న భయం, సందేహాలు మొత్తం తొలగిపోతాయి. ఇంకో ముఖ్యమైన పరిహారం, మీ ఇంటిని శుభ్రంగా ఉంచడం. అస్తవ్యస్తంగా ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోండి. అలాగే ఎవరికి అనవసరంగా మీ ప్లాన్స్, మీ సక్సెస్ గురించి చెప్పకండి. కొంచెం సైలెంట్గా ఉండటం ఈ సమయంలో మీకు మంచిది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జాతకం, మీ జీవిత మార్పులు ఇవన్నీ మీ జన్మ తేదీ, సమయం, రోజు మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పింది సాధారణంగా కుంభరాశి వారికి జరిగే ఫలితాలు మాత్రమే. మీ లక్ బాగుంటే, మీ జాతకం సరిపోతే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో అచ్చం జరిగే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలా, ఒక అవకాశంలా వస్తాయి. మీరు ధైర్యంగా, జాగ్రత్తగా ముందుకు వెళ్తే నరఘోష ప్రభావం కూడా మీపై ఎక్కువ కాలం ఉండదు. మీరు చేసే మంచి పని, మంచి ఆలోచనలు, మీరు చేసే మంచి పనులు, అవే మీకు నిజమైన రక్షణ. కుంభరాశి వారు, మీకు ఈ జాతకం కనెక్ట్ అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ జాతకాలు మిస్ అవ్వకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. కానీ సరైన సమయంలో సరైన మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం. సర్వే జన సుఖినో భవంతు.